అనేకమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నావా? భయపడుతున్నావా? భయపడకు, దేవుడు నీతోనే ఉన్నాడు. ఈరోజు నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతున్నావా? అందరూ వదిలేసినట్టు అనిపిస్తుందా? డబ్బు లేదు, దారి లేదు, ఆశ కూడా కనిపించడం లేదు. ఒక్కసారి ఆగు, ఇది విను. ఇది మామూలు వీడియో కాదు. ఈ వీడియో నీకోసం దేవుడు పంపించాడు. నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీ పరిస్థితి ఎంత కష్టంగా ఉన్నా, నీ జీవితంలో ఈరోజు ఒక మార్పు మొదలైపోతుంది. యెషయా గ్రంథము 41:10లో భయపడకుము, నేను నీతో ఉన్నాను, దిగులు పడకుము, నేను నీ దేవుడను. నీవు ఒంటరిగా లేవు, నీతో దేవుడు ఉన్నాడు. నీ బాధ ఆయనకు కనిపిస్తుంది, నీ కన్నీళ్ళు ఆయనకు విలువైనవి. ఈ అధ్యాయం గురించి దేవుడు మాట్లాడే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి, మీకు నచ్చుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోలో కూడా దేవుడు ఎంతగానో స్పష్టంగా మరి మాట్లాడాడు కాబట్టి. సో మీరు చూడటమే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల దేవుని మీ కుటుంబాలను కూడా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఎందుకంటే మేము షేర్ చేయటం వల్ల మాకు దీవెన ఎలా వస్తుందని మీకు డౌట్ రావచ్చు. మీ ద్వారా వేరొకరికి వాక్యం వెళ్తుంది అంటే వారి హృదయాల్లో దేవుడు ఉన్నాడు అని అర్థం. దేవుడు వాక్యం ద్వారాగా వాళ్ళతో మాట్లాడవచ్చు. కాబట్టి దేవుడు మీ కుటుంబాలని తప్పకుండా దీవిస్తాడు. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. షేర్ చేయటమే కాదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి. మీకు ఎటువంటి ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తప్పకుండా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. దేవుడు ఖచ్చితంగా మీకు అద్భుతాలు, ఆశీర్వాదాలు చేయబోతున్నాడు. ఖచ్చితంగా ఇది నమ్మండి. ఇంకా ఈరోజు కీర్తన గ్రంథము రెండవదిగా కీర్తన గ్రంథము 34:10లో యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలుయు కూడా కొదువై ఉండదు. దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలుయు కూడా కొదువై ఉండదు. డబ్బు కోసం బాధపడుతున్నావా? గుర్తుపెట్టుకో, దేవుని దగ్గర కొరత అనే పదమే లేదు. నీ అవసరము ఆయనకు తెలుసు. సరైన సమయంలో ఆయన నీకు ఇస్తాడు. మూడవదిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19లో నా దేవుడు తన మహిమయందలి సంపద ప్రకారము మీ అవసరములన్నిటిని కూడా తీరుస్తాడు. దేవుడు మరి మన ప్రతి ఒక్క అవసరతను కూడా దేవుడు తీరుస్తానని ఎంతగానో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నీ జేబులో డబ్బు లేకపోయినా నీ దేవుడు సంపన్నుడు. నీ జీవితంలో ఖాళీగా ఉన్న చోట ఆయన నింపగలడు. ఇంకా ఒక్కసారి ఆలోచించు, నువ్వు ఎంత కష్టపడ్డావు, ఎంతమందిని నమ్మావు, ఎంతసార్లు నిరాశపడ్డావు. కానీ మనుషులు మోసం చేయొచ్చు, కానీ పరిస్థితులు మారొచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా మారడు. నీ జీవితంలో ఆలస్యం అవుతుంది, కానీ అది దేవుని ప్లాన్లో భాగం మాత్రమే. నువ్వు పడిపోవచ్చు, కానీ పూర్తిగా కూలిపోవు. నువ్వు ఆలస్యంగా విజయం పొందవచ్చు, కానీ ఖచ్చితంగా పొందుతావు. నీవు ఖాళీగా ఉన్నట్టు అనిపించవచ్చు, కానీ దేవుడు నిన్ను నింపుతాడు. మరి చిన్న ప్రేయర్ అయితే చేసుకుందాం. అందరూ కూడా మరి ఏకీభవించి కళ్ళు మూసుకోండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నీ శాంతి నీవు ప్రభువా. వారి జీవితంలో ఉన్న భయాన్ని తీసివేయి, వారి అవసరాలని నింపుము. వారి కన్నీళ్ళు కళ్ళల్లో రాకుండా ఆనందము నింపు ప్రభువా. ఈ చిన్న ప్రార్థన యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ రోజు నుంచి భయపడకు, ఎందుకంటే దేవుడు నీతోనే ఉన్నాడు. నీ పరిస్థితి మారబోతుంది, నీ జీవితం కొత్తగా మొదలవుతుంది. గుర్తుపెట్టుకో, దేవుడు ఉన్న చోట కొదివే ఉండదు. ఈ వీడియో మరి మీకు నచ్చితే ఇంకొక వ్యక్తికి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇది అవసరము. మనిషి జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. డబ్బు లేదు, పని లేదు, ఇంట్లో సమస్యలు, బయట అవమానాలు. ప్రతి రాత్రి పడుకునే ముందు ఒకే ఆలోచన, నా జీవితం ఇంతేనా. అతను ఒంటరిగా ఏడ్చేవాడు, ఎవరు చూడకుండా, ఎవరు వినకుండా మరి ఎంతగానో ఏడ్చేవాడు. యెషయా గ్రంథము 41:10 ప్రకారము భయపడకము, నేను నీతో ఉన్నాను, దిగులు పడకము, నేను నీ దేవుడను. ఒకరోజు అతను పూర్తిగా విరిగిపోయాడు. ఏం చేయాలో తెలియక ఒక మూలలో కూర్చొని దేవుణ్ణి అడిగాడు, దేవుడా, నువ్వు ఉన్నావా? ఉంటే నన్ను ఎందుకు ఇలా వదిలేసావు? అప్పుడు అతని చేతిలో ఉన్న బైబిల్ ఓపెన్ అయింది. అందులో ఈ మాట కనిపించిందనమాట, భయపడకము, నేను నీతో ఉన్నాను. అతను ఒక్కసారిగా ఆగిపోయాడు. ఆ మాట మళ్ళీ మళ్ళీ చదివాడు. ఎమోషనల్గా మరి దేవుడు ఎంతగానో మరి అతను అర్థం చేసుకున్నాడు. తాను ఒంటరిగా లేడని. అతని పరిస్థితి మారకపోయినా అతని మనసు మారింది, భయం తగ్గింది, నమ్మకం పెరిగింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 ప్రకారము నా దేవుడు మీ అవసరతలన్నిటిని కూడా తీరుస్తానని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ రోజు నుంచి మరి అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేనిక భయపడను, ఎందుకంటే దేవుడు నా వెంట ఉన్నాడు. కొద్ది రోజుల్లో చిన్న పని దొరికింది.
జీవితం ఒక్క రోజులో మారలేదు, కానీ ప్రతిరోజు కొంచెం కొంచెంగా మారింది. ఇప్పుడు అతను చెబుతున్నాడు, నన్ను ఎవరు కాపాడలేదు, నా పరిస్థితి నన్ను లేపలేదు, దేవుడు నన్ను లేపాడు. మరి దేవుడు తప్పకుండా మన అవసరతలన్నీ కూడా చూస్తున్న దేవుడు తప్పకుండా మన జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు. బాధపడకండి, భయపడకండి, దేవుడు ఖచ్చితంగా మీతోనే ఉన్నాడు. ఈ వీడియో చూస్తున్న నువ్వు అదే పరిస్థితుల్లో ఉన్నావా? అయితే ఇది విను. ఇది మామూలు వీడియో కాదు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడకు, నీవు ఒంటరిగా లేవు, నీ జీవితం మారిపోబోతుంది. దేవుడు నీతోనే ఉన్నాడు కాబట్టి నీ కథ ఇంకా పూర్తి కాలేదు. దేవుడు ఖచ్చితంగా నీకు మేలు చేస్తాడు, మీ కుటుంబాలని ఆశీర్వదిస్తాడు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మీకు ఎటువంటి ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తప్పకుండా మీకోసం ప్రార్థిస్తాను. ఈ చిన్న వాక్యము దేవుని వినికిడిలో దీవించునుగాక. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.